మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ జిల్లాలో కూడా చందన చెరువు కట్టపై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 373వ జయంతి సందర్భంగా పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంత్రి మాట్లాడుతూ సర్వాయి పాపన్న గారి విగ్రహాన్ని నా చేతుల మీదుగా ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందని మంత్రి అన్నారు. సర్వాయి పాపన్న గారి చరిత్రను పిల్లల పుస్తకాల్లో కూడా రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చేరుస్తామని కుల వృత్తుల్ని ఆదుకోవడమే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి లక్ష్యమని మంత్రి కొనియాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలు జరుపుకునే సందర్భంగా మా గౌడ సోదరులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు ఏదైతే ఈరోజు పోరాటాలు చేసి సమాజానికి సేవలు అందించినారో ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఉత్సవాలు జరుపుకునే సందర్భంలో పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఈరోజు మొన్ననే కందుకూరులో పెట్టుకున్నాం. ఈరోజు మనం మీర్పేటలో జిల్లాలు కూడా చెరువు కట్ట మీద పెట్టుకోవడం చాలా సంతోషం. దీనికి సహకరించిన సోదరులకు అందరికీ కూడా పాండు గౌడ్ గారు కానీ, గోపేష్ గౌడ్ గారు కానీ, కిరణ్ గౌడ్ గారు కానీ, మాధవి ఈశ్వర్ గౌడ్ గారు కానీ, జంగయ్య గౌడ్ గారు కానీ, నవీన్ గౌడ్ గారు కానీ, రవి గౌడ్ గారు కానీ, మిగతా సోదరులందరికీ కూడా పేరు పేరు చెప్పగలరు. అందరికీ కూడా మల్లేష్ గౌడ్ కానీ, నరసింహ గౌడ్ కానీ అందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి ఈరోజు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్న సందర్భంలో మా సోదరులకు అందరికీ ధన్యవాదాలు. సహకరించిన కార్పొరేషన్ వాళ్ళకు కూడా మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్లందరికీ కూడా కమిషనర్ గారు ఏర్పాటు చేసిన వారందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం సాధించినాక ప్రతి కులాన్ని గౌరవాన్ని వాళ్ళ ఆత్మగౌరవం నిలబెట్టినట్టు పథకాలు తీసుకున్నారు, కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో ఈరోజు మన గౌడ సోదరులకు సంబంధించి కోకాపేట లాంటి ఏరియాలలో ల్యాండ్ అలర్ట్ చేయడం అక్కడ ఆత్మగౌరవ భవనం కట్టుకోవాలని అలర్ట్ చేసిన ముఖ్యమంత్రి గారికి మా గౌరవ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు కూడా మేము విగ్రహం పెట్టుకున్నామంటే ఖచ్చితంగా మా గౌడ సోదరులందరూ కూడా ఏకతాటి మీద ఉండి ప్రభుత్వం నుండి వస్తున్న ప్రతి పథకం పాటు లబ్ధి పొందుతూ సమాజానికి ఉపయోగపడేటట్టు వాళ్ళ కమ్యూనిటీ బాగుపడేటట్టు తప్పకుండా బాగా చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఇన్సూరెన్స్ అనేది గతంలో లేదు, కానీ ఆ చెట్టు ఎక్కినప్పుడు ఏదైనా అయిపోతే ఇబ్బంది పడతారని చెప్పి వాళ్ళకి 5 lakhs ఇన్సూరెన్స్ చేయడం కానీ వికలాంగులు అయితే కూడా వాళ్ళకు అమౌంట్ వచ్చినట్టు చేసిన కనుక ఇదే కాకుండా 100% ఇంకొక మాట కూడా ఇచ్చారు. ఎక్కడైనా స్థలం ఉంటుంటే వాళ్ళు గౌడ సోదరులు సొసైటీకి అడిగితే 5 ఎకరాల ల్యాండ్ ఇచ్చి వాళ్ళకి చెట్లు పెట్టుకోవడానికి ప్రోత్సహించమన్నారు. చెట్లు కట్టాల పక్కన ఎక్కడైనా ఉంటే కూడా ఆ కట్టల మీద కూడా ఖచ్చితంగా చెట్లే పెట్టండి, వాళ్ళకి ఉపాధి దొరుకుతుంది. గతంలో కళ్ళు అంటే అదేదో విషయం అన్నట్టు పారిపోయే సమాజానికి కళ్ళులో ఉన్న ఔషధాలు కానీ, నీరాలో ఉన్న ఔషధాల గురించి కానీ గొప్పగా తెలియజేయండి. ఈరోజు నీరా కెంపే మన హైదరాబాద్ నడిపోవడం ఏర్పాటు చేసిన కనుక గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆ ఏర్పాటు చేయడం వల్ల గౌడ కమ్యూనిటీ ఆత్మగౌరవం ఇంకా పెరిగింది. కాబట్టి వారికి అందులో గతంలో హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న కళ్ళు మీద కార్మికులకు సంబంధించిన సొసైటీలన్నీ పనిచేసిన వాళ్ళు మళ్ళీ ముఖ్యమంత్రి గారు రాగానే హైదరాబాద్ మళ్ళీ ఓపెన్ చేసి వాళ్ళ వ్యాపారం చేసుకునే దిశగా వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసే సందర్భంలో ముఖ్యమంత్రికి మరోసారి ధన్యవాదాలు. మా గౌడ సోదరులకు అందరూ అభినందిస్తూ ఇక్కడ బాలాపూర్కి సంబంధించి మీర్పేట పడకపేట అంతా కూడా కలిపి ఒక దగ్గర ఏదైనా స్థలం ఇవ్వమంటున్నారు, కంప్యూటర్లు పెట్టుకోవడానికి తప్పకుండా అలా చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.